ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం మరి ఈరోజు దేశంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి మరి ఒక అప్రజాస్వామిక దాడులకు వ్యతిరేకంగా మరి వాటిని నివారించాలని, ఈ దేశంలో జరిగినటువంటి నీటి లీకేజ్ దోషులను తక్షణమే శిక్షించాలని, మరి ఈ నీటు సంబంధించినటువంటి ఈ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, అదేవిధంగా ఈ నీటి లీకేజ్ పేపర్ వలన 20 మంది విద్యార్థులు చనిపోయినారు ఈ దేశంలో. వాళ్ళకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు మేము నిరసన చేయడం జరిగింది. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం బీజేపీ అరాచకంగా ఇవాళ శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి లాఠీచార్జ్ జరిపి ఇవాళ దాడులు చేస్తూ ఉండి రక్తాలు గారుతూ ఉన్నాయి. మరి నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వమే ఇవాళ ప్రజాస్వామ్యంను కూని చేస్తుంది, రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నది. ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది తరలి వస్తున్నారు జంతర్ మంతర్ దగ్గర. మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఈరోజు దేశంలో వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. మీకు నిజంగా ఈ దేశం పైన ప్రేమ ఉంటే, నిజంగా మీరు ఈ దేశవాదులు అయితే, నిజంగా మీరు ఖచ్చితంగా తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు సోయి ఉంటే ఈ కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మరి పోరాటాలకు సిద్ధమవుతాం. ఇవాళ దేశంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున మరి ఖచ్చితంగా కూడా నిరసన కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిర్బంధాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎన్ని రోజులు నిర్బంధించలేరు. అందుకోసమని ఈరోజు మా బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కూడా వాళ్ళ జిల్లా కేంద్రం జరిగిన నిరసన ర్యాలీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అదేవిధంగా రేపు మా కేటీఆర్ గారు కూడా, మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా రేపు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి దాడికి మద్దతుగా ఖచ్చితంగా రేపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ దాన్ని కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకోసమే ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామికవాదుల పైన ఉన్నది. మరి అందరూ కూడా రోడ్ల మీదకి రావాలి, యువత రావాలి, నిరుద్యోగులు రావాలి, యువత రావాలి. మరి వచ్చినప్పుడే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఖండించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినారు, ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు 10 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని కూడా హక్కు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం.